హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ హరి. ప్రస్తుతం మనం యూట్యూబ్ అలాగే ఎక్కడ చూసినా సరే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా సరే ఒక వ్యక్తి కనిపిస్తారు. అదే మార్పు చెందిన వ్యక్తో మార్పు చెందాల్సిన వ్యక్తో అది మీరే చెప్పాలి. ఆయన మాటల్లో కూడా మనం తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు నన్ను రాకేష్ మాస్టర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాగా సార్. మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ భలే బాస్ ఎలా ఉంది సార్? ఇప్పుడు భలే బాస్ బాగానే ఉంది. అది సీజన్ 2 కూడా. సీజన్ 1 మంచి హిట్ అయినట్టు ఉంది సార్ బాగా. ఆ భలే బాస్ సీజన్ 2లో మాకు ఎవరో కొత్తగా కనిపించారు సార్. మీ ప్రియమైన శిష్యుడు పొలాయ్ కూడా కనిపించారు. మళ్ళీ మీద కలిసిపోయారు సార్. పొలాయ్ ఇడిపోయేది ఏమి ఉండదు నాన్న. అంటే ఎక్కడ పొరపాటు జరిగిందో అది అర్థం చేసుకుంటే చాలు. పొలాయ్ గురించి నేనే బిగ్ బాస్ భలే బాస్లో చెప్పాను, వాడిని పెట్టుకోండి అనేసి. అందువల్ల ఇడిపోయేది ఏం లేదు. పెట్టుకోమని నేనే సలహా ఇచ్చానంటే ఇంకా ఇడిపోయేది ఏముంది. అంటే మిమ్మల్ని మోసం చేశారు అనుకోవాలి, ఏదో మొత్తం మీద మీ గురించి నెగిటివ్ గా చెప్పడం ఇలా చాలా జరిగినాయి కదా సార్. మళ్ళీ మీరు మళ్ళీ అలాంటి వాళ్ళని నమ్ముతున్నారు అని అట్లా కాదు నాన్న. ఇప్పుడు పొరపాటు జరుగుతుంది. వాడి వెనకుండి నడిపించారు చాలామంది పొలాయిని. అరే ఇట్లా తిట్టు, ఇలా తిట్టితే బాగుంటుంది, మాస్టర్ని తిట్టు అని. అంటే తిట్టడం వల్ల వాళ్ళకి వచ్చి ఉపయోగం సార్ అంటే మిమ్మల్ని తిట్టడం వల్ల వచ్చేది ఏముంటుంది? ఇప్పుడు తిట్టినందుకు వాడికే వచ్చింది సార్. ఇప్పుడు రెచ్చగొట్టి ఇప్పుడు ఒకటి సత్యాతో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాడు ఎన్ఎన్ మీడియా వాడు. వాడు ఎప్పుడో 1 year క్రితం తీసుకున్నాడు. దాన్ని మళ్ళీ ఫ్రెష్గా పెట్టి ఆడు వల్లే నా జీవితం నాశనం. వాడు అని సత్యాగాడు ఎప్పుడు నన్ను అనడు. సత్య మాస్టరు నన్ను గురువుగారు అని పిలుస్తారు. ఈడేది తమ్మునేళ్ళు పెట్టి అట్లా పెడితే రాకేష్ మాస్టర్ని సత్య మాస్టర్ తిట్టాడా ఆ ఫీలింగ్ కలిగి యూస్ పెరిగితే డబ్బులు వస్తున్నాయి. ఈ లుచ్చా పనులు ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు యూట్యూబ్లో బాగా ఎవరో నాకు తెలియదు లేడీస్, వాళ్ళు నన్ను తిడుతున్నారు. అసలు ఎందుకు తిడతారో వాళ్ళకే అర్థం కాదు. వాడోడు ఇంకొకడు గెడ్డం పెట్టుకొని నాలాగే గెటప్లు వేసుకోవడం. అంటే వాడికి ఏంటంటే నా పేరు వాడుకుంటే డబ్బులు వస్తాయి. పాపం వాడికి నాకు సంబంధమే లేదు, అసలు తెలీదు. నవ్వు వస్తుంది, నవ్వుకుంటా నేను. ఇప్పుడు ఏముంది బొచ్చులో ఇచ్చేది? వాడు నన్ను పబ్లిసిటీ చేసుకుంటున్నాడు సార్. నా రియల్ స్టోరీ అందరికీ తెలుసు, ప్రతిదీ చెప్తూ ఉంటా. అట్లాగే పుల్లయ్య గారిని పాపం నేను గౌరవంగానే పిలవడం జరిగింది. కానీ వాడు పక్కన ఉన్న వాళ్ళు రెచ్చగొట్టి ఏదో చేయాలనుకుంటారు, కాంట్రవర్సీ చేయాలనుకుంటారు. నేను వాడిని ఏం కూడా అనింది లేదే, సరే అయ్యింది అయిపోయింది. ఇంకొకరు చొప్పెత్తి మాస్టర్ మీద కొట్టిస్తే కూడా అది కాంట్రవర్సీ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా నేను ఇన్ని చూసా నా జీవితం. అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా సార్, వాళ్ళందరిని వదిలేసి మీ మీద పడుతున్నారు ఎందుకని అంటారు? అంటే మీరు ఏమన్నా నిజంగా ఆఫ్లైన్ లో కెమెరా ఉంది కాబట్టి ఏమన్నా చేశారంటారు? ఏంది వచ్చి చేసేది? అంటే ఏంటంటే చాలా మంది ఉన్నారు కెమెరా ముందు అంటే ఎట్లా, అది కూడా చెప్తే నేను చెప్తా. అదే సార్, ఇప్పుడు కెమెరా వదిలేసి చాలా మంది ఉన్నారు, ఓన్లీ రాకేష్ మాస్టర్ మీద పడ్డానికి కారణం ఏంటి అంటారు. మరి భలే బాస్ నన్ను ఎందుకు పెట్టుకున్నారు? వ్యాపారం జరుగుతుందనే కదా. ఇది కూడా అంతే, వ్యాపారం జరుగుతుంది అనేది. ఇప్పుడు నాకు నువ్వు ఎంత ఇచ్చావు? నేను అన్నీ చెప్తా. మళ్ళీ కెమెరా వెనక ఏముండదు, బాత్రూంలో కూడా చెప్పాను తెలుసా. మరి ఏం నేను ఇప్పుడు వాస్తవాలన్నీ చెప్పాను కదా. అంటే చాలా మంది ఉండగా ఓన్లీ రాకేష్ మాస్టర్ వాళ్ళకి అది ఇష్టమేమో, ఇష్టం అనుకోవాలా, లేదంటే వాళ్ళ వ్యాపారమ్మా. ఇప్పుడు భలే బాస్ అని నాతో పెట్టుకోవడం ఒకటి. నువ్వు ఇప్పుడు ఎంత నాకు అమౌంట్ పంపించావు కదా, ఎంత పంపించావు మీ ఛానల్ తరఫున? కరెక్ట్గా చెప్పు, నువ్వేదో డౌట్గా చెప్తున్నావు. నీకేం చెప్పాను నేను? అరగంట సరే బషీర్ మాస్టరు అంటే బషీర్ మాస్టర్ మీరు కూర్చోండి అన్నారు. సరే బషీర్కి ఆడికి వాళ్ళ బామ్మ పని ఉంది,
సరే అరగంటకి 5,000 అన్నాను. అవును. ఈ 5,000 ఏం చేస్తున్నాను నేను? అంటే నేను అడిగినప్పుడు మీరు ఏం చెప్పారంటే నేనేం తీసుకునేది ఏం లేదు, పేదవాళ్ళకి ఇస్తాను అని చెప్పారు. ఎంత? అదే అందులో 50% అంతే. 60% చెప్పారు. లేదు 50%. 50% ఉన్న దాంట్లో గ్యారెంటీ అయితే ఇస్తానని అన్నారు. గ్యారెంటీ ఇస్తున్నాను కూడా. అవును సార్. మన వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్ చంద్రమోహన్ ఉన్నారుగా ఆర్టిస్ట్, పాత సినిమా యాక్టర్, వాళ్ళ సిస్టర్ వాళ్ళ దీనికి వెళ్ళి బియ్యం బస్తాలు, ఫ్రూట్స్ అవన్నీ ఆ వీడియోలన్నీ ఉన్నాయి. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నేను చేయాల్సింది చేస్తూ వస్తాను. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి మీకు స్ఫూర్తి ఎవరు సార్ దీనికి? సరే స్ఫూర్తి ఇక్కడికి వద్దాం. ఇప్పుడు వ్యాపారం, పత్తి వ్యాపారం గురించి వచ్చేసింది. స్ఫూర్తి అనిచ్చే నేనే గుర్తు చేస్తా. దాని గురించి కూడా క్వశ్చన్ ఉంది, అది నెక్స్ట్ చెప్పండి సార్. ఇక్కడ ఇప్పుడు మీరు నాకు 5,000 ఇచ్చే మీ ఎండికి అవసరమా? రాకేష్ మాస్తో ఒక ఇంటర్వ్యూ పెట్టుకుంటే బాగుంటుంది, చూస్తారనే కదా. దాంట్లో నన్ను ట్రోల్ చేయడం, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పా, ఎందుకంటే నన్ను అంత పబ్లిసిటీ చేశారు. సినిమాలు వస్తున్నాయి ఆల్రెడీ, ఇంకొక హనుమా సినిమా ఫుల్ పబ్లిసిటీ, మంచి సెకండ్ విలన్ క్యారెక్టర్ చేశాను పుల్రాజ్ అనేసి. తర్వాత ఇంకోటి బటర్ఫ్లై ఒక సినిమా చేశాను. అది ఇంటర్వ్యూ నాతో ఒక ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుని తను తిని వెళ్తారు ఆ క్యారెక్టర్. తర్వాత రాఖీ బాయ్ అని ఒక సినిమా ఒప్పుకున్నాను, డ్రగ్ మాఫియా. ఇట్లా నేను క్యారెక్టర్లతో ఇదేంది ఇది నా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ది. ఇప్పుడు నేను డిఫరెంట్గా ఉన్నాను కదా, ఈడేదో మళ్ళీ డిఫరెంట్గా ఉన్నాడు, ఈ టాటూస్ ఏంటి అట్లా. వీళ్ళు ఏంటంటే ట్రోల్స్ వేయడం, అలాగే నా గురించి అరే గుండుడా ఏం చేస్తున్నావు నువ్వు సార్. ఇప్పుడు ట్రోల్స్ అంటే ఒక మాట గుర్తొచ్చింది, 1-2 ట్రోల్స్ అయితే పర్వాలేదు, వదిలేయచ్చు, పాత పోయింది ఏదో చేసాడు అనుకోవచ్చు. కానీ కొన్ని 100 ట్రోల్స్ వస్తాయి రోజు, రావచ్చు. ట్రోలర్స్ అందరికీ మీరు ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే అటు బాత్రూమ్కి వెళ్ళే టైంలో కూడా నన్ను గుర్తుపెట్టుకుంటున్నాడు. చిరంజీవి ఫ్యాన్ ఉంటాడు, ఇంకొక ఫ్యాన్లు అందరూ కూడా నన్ను కాంట్రవర్సీగానే చూస్తారు. నేను చెప్పేది మంచే, వాళ్ళు తీసుకునేది ఎంతైనా అభిమానం కదా. సో నేనేమంటానంటే రేపు మీ అమ్మ నాన్నలకు అన్నం పెట్టండిరా, ముందు తల్లిదండ్రులు చూడండిరా, తర్వాత గురువు. అంటే అభిమానులని మీరు అనుకుంటున్నారా, వాళ్ళు అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారంటే పాపం వాళ్ళ హీరోని ఏదో అన్నేసానని అభిమానమే కదా, నా మీద కక్ష. సో నేనేమన్నాను, ఇప్పుడు కామెంట్లు కూడా నా ఛానల్లో ఏది కూడా బ్లాక్ చేయను, నవ్వుకుంటాను కామెంట్లు మీలాంటి వాళ్ళు చూసి చెప్పినప్పుడు. ఇట్లా నా మీద విపరీతమైన కక్షతో ప్రేమిస్తున్నారు. సో ప్రేమిస్తున్నారు. మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు భీమిలీలో అందరు ఫ్యాన్స్ థ్యాంక్స్ అన్నాను. అందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు. మాస్టర్ మీరు మాకు యూట్యూబ్లో కనపడేది ఒరిజినల్ కనపడేది ఒకటే మాకు తెలుస్తుంది మాస్టర్ అనేసి. సో దీంట్లో ఏంటంటే వ్యాపారం గురించి కట్టుకున్న భార్యనైనా బాత్రూంలో మాస్క్ వేసి స్నానం చేయించే వీడియోలు కూడా పెట్టే రకం కొందరు. ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను కదా నాన్న, అది పొరపాటున ఇంకొకరిని అనేది కాదు, ఇలా చేసుకునే వాళ్ళు యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తున్నాయంటే లంజా లండీలు ఇదే మాటలు వస్తున్నాయి. లేడీస్ కూడా అలా తయారయ్యారు. ఎవరో నాకు తెలియదు, ఒరే గుండు నా కొడక, ఒరే ఏం చెప్పేది, ఒకరా ఇద్దరా, ఏం నవ్వుతూ థ్యాంక్స్ చెప్తాను. నీకు ఇంకా తిట్టుకోవాలనేది ఏమో, అసలు నేను పోయిన జన్మలో నీకేమన్నా తప్పు చేశానా, పాపం చేసి ఏమీ లేదు. కుక్క కనపడింది ఏం చేస్తాం, వెళ్ళి గోకుతామా? సో కుక్కల్ని అలా వదిలేవాలి. సో నేను నవ్వుకుంటా ఉంటాను. ఇప్పుడు కట్టుకున్న భర్తన్న చెప్పాలి, నీకు ఆయనకి ఏమన్నా ఇలాంటివి నన్ను కాంట్రవర్సీగా వాడుకుంటున్నారు కనుక. సరే కాంట్రవర్సీ అన్నారు కాబట్టి, ఏ ఇంటర్వ్యూ చేసినా మీరు, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా సరే ఎవరైనా కాంట్రవర్సీ మాత్రమే మాకు చూపిస్తారు. నిజంగానే మీరు కాంట్రవర్సీ ఇస్తున్నారా, లేదంటే వాళ్ళ కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడిగినవి మాత్రమే వేస్తున్నారా?
అంటే మీకు మంచి షేడ్ ఏమన్నా అడుగుతారా అసలు? నేను అడిగేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయి ఒకడు మీరు ఒక వాచ్మెన్ కూతురు కడుపు చేశారన్న అన్నాడు. నాకు కూతురు ఉంది, 14 సంవత్సరాల అమ్మాయిని కడుపు చేసావంట అని అన్నాడు. ఎంత బాధేస్తుంది. నువ్వు చూసావా? లేదు, వాచ్మెన్ వాళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చారా? దీని పరీక్షలు ఉంటాయి కదా. కాదమ్మా, నువ్వు అది చూసావా అని అడిగా. నేను చూడలేదు. చూడండి, నువ్వు ఎట్లా అడుగుతారు? ఎవరో నలుగురు అనుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటారు ముందు, వీళ్ళు క్రియేట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో యాంకర్గా కూర్చుంటాడు. మాస్టర్ ఇలా అడిగితే అప్పుడు ఏంటి? ఇప్పుడు ఆ తప్పు జరిగితే సమాజం ఊరుకుంటుందా? అసలు ఊరుకోదు నాన్న. నేను తప్పు చేయని దాన్ని నువ్వు ఎలా అడుగుతున్నావురా అంటే, నలుగురు ఎవడురా అంటే అనుకున్నారు మాస్టర్ను. నిన్న రాత్రి ఏడున్నానో తెలుసారా అన్న. ఎక్కడ? నీ అమ్మ దగ్గర పడుకున్నాను రా. మల్లెపూలు తగ్గాయి, నీ అక్క కూడా రేపు వస్తుందంట. మీ అమ్మ మీ అక్కను నేను సెక్స్ చేస్తానా, మల్లెపూలు పంపించాను. మాస్టర్ అదేంటి రే, నేను తప్పు చేయని దాన్ని నువ్వు క్రియేట్ చేసినప్పుడు నేను ఇట్లా క్రియేట్ చేయడంలో తప్పేం లేదురా. నేను అందరి తల్లు అమ్మ, మీ అమ్మ నా అమ్మరా అంట. కానీ ఇప్పుడు నేను నీ అమ్మని నా అమ్మ అనలేకపోతున్నా. ఎందుకంటే నా బిడ్డ లాంటి ఒక 14 సంవత్సరాల ఆడబిడ్డని నువ్వు ఇలా చేసావని నువ్వు ఇలా అడగడం సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. ఎవడురా వాడు చెప్పిందంటే ఎవడో మర్యాద రామన్న, ఆకాశ రామన్న, ఇట్లాంటివి అడిగినప్పుడు ఇది నేను చెప్పానా, దీనికి తమ్మునేళ్ళు మీ వాళ్ళు రెడీగా ఉంటారు. నీ అమ్మ నిన్న రాత్రి మీ అమ్మతో పడుకున్నాను రా అన్న రాకేష్ మాస్టర్. ఉడి అమ్మ ఏమైందిరా, ఎవరు రా అన్నాడని అది నొక్కుతారు. ఏం చేయాలి చెప్పు? ఇట్లా కాంట్రవర్సీ అంటే అడిగేదాన్ని బట్టే ఉంటుంది. కానీ నేనైతే కావాలని ఎవరిని నేను అనేవాడిని కాదు. ఇప్పుడు చిరంజీవి గురించి చెప్పా, అప్పట్లోనే చెప్పాను. ఏది నువ్వు అదేదో వాల్గా ఛానల్, వాల్గా కాదు కూడా, అదేదో పానీపూరో ఏదో వీళ్ళు వాళ్ళకి అమ్మారు. అదే ఫస్ట్ టైం నేను చూడడం. ఆ తమ్మునేలు, అమ్మ ఇదేంద్రా తమ్మునేలు ఏమన్నాను అనేసి. నేను చిరంజీవి అంటే నాకు బాగా ఇష్టం. ఆయన గురించి నేను ఏమన్నానంటే, నా కడుపులో బాధ ఉంది. ఆ బాధని నేను వ్యక్తపరిచింది ఏంటంటే, తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ ఉంది కదా మన. ఇప్పుడు చిరంజీవి వెళ్ళి దండాలు పెట్టి ఎవరికి, సీఎం వైఎస్ జగన్కి ఆయన ఒక 10 అడుగులు కిందకి వెళ్ళి దండం పెట్టినట్టు అడుక్కున్నాడు, రేట్లు పెంచండి అనేసి. సరే, మేమందరం దండం పెట్టి ఎన్ని బాధలు పడ్డాం. 95 నుంచి 94 నుంచి హైదరాబాద్కి సినిమా పరిశ్రమ షిఫ్ట్ అయితే నీకు లారెన్స్, ప్రభుదేవ, డికేష్ బొమ్మ, ఇంకొక మాస్టర్ తరుణ్ మాస్టర్, ఈ చెన్నై తమిళనాడుకు సంబంధించిన పెట్టి నువ్వు చేస్తున్నావు. మేము ఇక్కడ తల్లిదండ్రులను వదిలి, ఆడపడుచులు, అన్నదమ్ములు, ఒక బంధువులు, స్నేహితులు అందరిని వదులుకొని ఒంటరి పోరాడుతూ ఇన్ని సమస్యలను ఎదుర్కొంటూ, తిండి లేక, రూమ్ రెంట్ కట్టలేక, వాళ్ళు తాళం మీద తాళం వేసేసి రోడ్ల మీద పడుకొని ఇన్ని బాధలు పడ్డామే. నేనొక్కనే కాదు, ఎంతోమంది మాస్టర్స్, ఎంతోమంది డ్యాన్సర్స్. మాస్టర్స్కి ఈయన ఇవ్వలేదు. ఈయనొక్కడే కాదు, బాలకృష్ణ కానీ అందరూ. నేను ఆ మాట ఇక్కడైనా సరే ఇవ్వండి అన్నప్పుడు డి ప్రోగ్రాంలో, డి ఫైనల్లో నేను ప్రభుదేవ ముందు గట్టిగా అరిచా. అది కాంట్రవర్సీ అయిపోయింది. ఎందుకు అరిచా? నా కోసం కాదు కదా. ఆ తర్వాత డి నుంచి రాకేష్ మాస్టర్ మీరు ఇలా అన్నారు, నిజమే తెలుగు వాళ్ళకి అవకాశాలు అన్నారు, ఎవరున్నారంటే అప్పుడు శేఖర్ ఉన్నాడు, జానీ ఉన్నాడు, రఘు ఉన్నాడు, కపిల్ ఉన్నాడు, వీళ్ళందరినీ కూడా డి ప్రోగ్రాంలో వీళ్ళందరూ ఉన్నారు సార్. అట్లా ఎలుగులోకి వచ్చి ఇప్పుడు చిరంజీవితో కూడా మన పిల్లలందరూ చేస్తున్నారు. నేను అడగడం తప్పు అయిపోయింది ఫ్యాన్స్కి, అది కాంట్రవర్సీ. అడగడం తప్పులేదు సార్, కాకపోతే మీకు ఇప్పుడు ఒక స్ట్రైట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. చిరంజీవి గారు అంటే మీకు అభిమానమేనా? ఇప్పుడు చిరంజీవి ఇప్పుడు కూడా సినిమాలు చూస్తూ ఉంటా. అభిమానమేనా? అభిమానం.
మరి అంత అభిమానం ఉన్నప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కరెక్టే. అంటే వాళ్ళకు కూడా ఎందుకు కోపం వచ్చిందంటే మీరు అప్పుడు జఫా గిఫా అని అన్నారు సార్. అవును, ఇప్పుడు కూడా అంట ఏది చేయకపోతే ఇప్పుడు చేస్తున్నారు కనుక థ్యాంక్ యూ అంటాను. అప్పట్లో ఏం చేశాడు చిరంజీవి చెప్పు? అంటే తెలియకుండా చేసి అవన్నీ నాకు అనవసరం. తెలియకుండా నేను కూడా లక్ష్య చేశాను. తెలిసి ఏం చేసావు? ఇప్పుడు ఇస్తున్నావు కదా, ఇప్పుడు శేఖర్ మాస్టర్కి జానీ మాస్టర్కి ఇస్తున్నావు కదా, ఏమన్నా అన్నాను మళ్ళా? తమ్ముడు నేను చెప్పే అప్పుడు ఇప్పుడు మా తాత నేత్రులు నాకారు మా మూతులు వాసన చూడంటే గబ్బు కొడుతుంది. అప్పుడు అన్న సిచ్యువేషన్ ఏంది, ఇప్పుడు అనకుండా ఉండడానికి సిచ్యువేషన్ ఏంటి, దాన్ని కంపేర్ చేయి. అప్పుడన్నా తర్వాత ఇది ఆయన దృష్టికి వెళ్ళదా? వెళ్తుంది. అరే ఫ్యాన్స్ తిట్టడం కాదురా, జఫాగాడి పేరు మీద నన్ను ఎందుకు తిట్టారా అని కూడా అన్నా నేను. ఇప్పుడు అనాల్సిన అవసరం లేదు. చిరంజీవి సినిమాలు ఇప్పటికీ చూస్తూ ఉంటాను నేను చెప్తాను. ఎక్కడైనా స్టేజ్ మీద నేను మొన్న వైజాగ్లో చెప్పా, మా అన్న నందమూరి తారక రామారావు చూడు, మా ఇంట్లో 12 అడుగుల విగ్రహం ఉంది. మరి చిరంజీవి అంటే ఇష్టం అని చెప్తున్నాను. ఇష్టం లేదని వ్యక్తిగతంగా నాకు నచ్చడం. అయ్యా ఏం చేశాడని నేనేమన్నా గోకానా, ఆయన ఏమన్నా నాకు గోకాడా? వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, జనసేన వేసుకున్నా. మళ్ళా చూడు అయ్యా తినే మళ్ళా చూడు, తిండి పెట్టేటప్పుడు పెట్టలేదు. 95 నేను మాట్లాడింది. నువ్వు తిరగేసి చూడు, ఎన్ని సినిమాలన్నా చూడు, తెలుగు డ్యాన్స్ మాస్టర్ పేరు ఉండదు. దీనికి నిలువెత్తు సాక్ష్యం అదే కదా. ఎందుకు ఇవ్వలేకపోయావు? బాలకృష్ణాన్ని అడుగుతున్నా. నాకు సమాజ సేవ, తను ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడతాడు. అవన్నీ నా స్టూడెంట్స్ డ్యాన్సర్స్ అందరూ చెప్పేవే. ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిగతంగా చాలా మంచోడు. ఏమో నాకు కనపడలా, ఈయన కనపడింది. అవును, నేను చూసిందే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ది నేను చూసిందే చెప్పాను, నా బిడ్డలు చెప్తూ ఉంటారు. అలాగే రజనీకాంత్ గురించి కూడా హ్యాట్స్ ఆఫ్. నువ్వు స్ఫూర్తి అన్నావు చూడు, మదర్ తెరీసా రజనీకాంత్, అది విషయం. అందువల్ల చిరంజీవి సరే ఒక ఫోటో బ్లడ్ ఇస్తావా అంటే ఫోటోకి కూడా బ్లడ్ ఇస్తావా అనేది కూడా నాకు చెప్పారు డ్యాన్స్ మాస్టర్. అప్పుడు అందరూ వర్క్ లేకుండా ఉంటే ప్రసాద్ అని రాకి ఇంత దారుణం. అంటే నేను చిరంజీవిని చెడు చెప్పడం కాదు. ఫోటో కావాలంటే డ్యాన్సర్ని బ్లడ్ ఇవ్వని అడిగాడు. అది అరే వాడికి ఎంత ఉందో కూడా తెలియదు కదా. బ్లడ్ ఇవ్వడంలో తప్పులే, ఆడికై కలగాలి. బ్లడ్ బ్యాంకు దీంట్లో కూడా ఉదయభాను ఏం చెప్పింది, నువ్వు ఇట్టన్నా కానీ నేనేం చెప్పాడు, జఫా పనులేం కావు అవి. ఆ బ్లడ్ బ్యాంక్లో కూడా డబ్బులు అడిగారని కూడా కొందరు చెప్పినవి కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మంచి చేసే వాళ్ళకి ఎప్పటికైనా నేను ఎంకరేజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఆయన ఎవరికి చెడు చేసింది ఏమీ లేదు. అది ఏదైనా ఉంటే బయటపడితే మాట్లాడతాం. అర్థమైందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎందుకు ఇష్టం అంటే తను సినిమాని ఫ్రీగా కూడా వదిలేస్తానన్నాడు. ఇప్పుడు RRRకి అమౌంట్ పెంచారు, మొన్న ఇంకో సినిమాకి అమౌంట్ పెంచారు. అంటే భీమల నాయక్ మాత్రం అమౌంట్ తగ్గించున్నారు ఆంధ్రాలో. తెలీదా చిరంజీవికి? తెలుసు కదా, వాళ్ళ తమ్ముడు దానికే. సో ఇవన్నీ కూడా ఆయన మనకెందుకని అంటున్నట్టు ఉంటాడు. పవన్ కళ్యాణ్ కాదు, మా సినిమా పరిశ్రమ బాగుండాలని కోరుకుంటాడు. అది ఆయన వ్యక్తిగతంగా నాకు ఇష్టం. అందువల్ల నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఇష్టపడతా, నటుడుగా చిరంజీవిని ఇష్టపడతాను. సార్ ఇవన్నీ పక్కన పెడితే నిజమైన రాకేష్ మాస్టర్ ఎవరు? అంటే మాకు కనిపించే రాకేష్ మాస్టర్, మాకు కనబడిన ఆఫ్ స్క్రీన్ రాకేష్ మాస్టర్ ఎలా ఉంటారు? చెప్పాక బాత్రూంలోది కొట్టుకుంటాను 3 వస్తే. నువ్వు కొట్టుకోవా? నేను ఎప్పుడు ట్రై చేయలేదు సార్. నాకు ఇంకెందుకు అబద్ధాలు ఎందుకు ఆడతావు? అక్కడ సోపు కూడా వేయలేదా? నేను ఎప్పుడు ట్రై చేయలేదు సార్. అరే సోపు కూడా లేకపోతే గబ్బు కొడుతుంది అక్కడ. ఇక వాళ్ళకి ఆడియన్స్కి అర్థమైపోయింది నువ్వు ట్రై చేయలేదు. ఆడ సోప్ వేసి కూడా క్లీన్ చేసుకోకుండా ఉన్నావు అంటే అది 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 ఒప్పుకున్నావు కదా. అట్లాగా
స్క్రీన్ వెనకాల కాదమ్మా, నువ్వు కొట్టుకోలేదు అంటే నీ వయసు ఎంత? నా వయసు 29 సంవత్సరాలు. ఇంకా ఎప్పుడు కూడా లీక్ కూడా కాల. పెళ్లి అయిపోయింది సార్. ఓ అప్పుడు ఏం అవలా. అందువల్ల పర్సనల్గా లక్ష్యం ఉండొచ్చు. నా పర్సనల్గా ఏంటంటే నాకు 3 వస్తే కొట్టుకుంటా, ఎందుకంటే పక్కన వాళ్ళు గోకినప్పుడు చెప్తూ కొడతారు ఒకటి. ఇక నా పర్సనల్గా ఏంది, నీకేమన్నా తెలిస్తే ఒకసారి నాకు గుర్తు చేస్తే చెప్తా. నా పర్సనల్గా ఇప్పుడు బాత్రూంలోకి వెళ్ళేది కెమెరా పెట్టం కదా ఒకటి, నేను నిద్రపోయేటప్పుడు కెమెరా పెట్టం కదా, ఎన్నో కళలు వస్తాయి. నేను సీఎం అయినట్టు కళ వచ్చింది, అది కళ కనొచ్చు. అవ్వకపోయినా అయినట్టు కళ కనొచ్చు. నిజంగా నిజంగా ఒకవేళ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో గానీ, ఎన్టీఆర్ గారి అభిమానిగా గానీ, సీఎం గా కాదు కనీసం పాలిటిక్స్ లోకి వెళ్ళే అవకాశం ఉందంట. ఎటు వస్తుందో ఎటు పోతుందో తెలియదు కదా. ఇప్పుడు ఇన్ని రోజులు నాతో ఇంటర్వ్యూ తీసుకోకుండా ఇప్పుడే ఎందుకు వచ్చామంటే మనం కలవడానికి ఆ టైం కలిసింది. అట్లాగే ఏమో చెప్పలేము. ఇన్ కేసు మీరు వెళ్ళే ఛాన్స్ వస్తే అరే చెప్పా కదా నేను కేసీఆర్ మీద పోటీగా నుంచుంటాననేసి. ఎందుకంటే ఓడిపోదని నాకు తెలుసు, నా ఓటు నాకు పడుతుందని తెలుసు. మళ్ళా ఇప్పుడు నేనేం చెప్పాను, మాట్లాడుకోవడానికి ఇదేం కాలక్షేపం కాదు. నా ఓటు నాకు పడుతుంది, ఇంక మిగతా నేను పడవని చెప్పా. ఇంకా దాని గురించి నువ్వు ఇంకేం డిస్కషన్ చేస్తావు? నాకు ఆధార్ కార్డు ఇక్కడే ఉంది కదా, చంద్రబాబు నాయుడు మీద. నాకు చంద్రబాబు నాయుడు అంటే కోపం, మా అన్న పొడిచారని. ఇంకేం చెప్పు. అట్టగా పొలిటికల్గా ఇప్పుడు 50 కోట్లు లేనిదే ఎమ్మెల్యేగా నుంచోలేడని కూడా తెలుసు. 50 కోట్లు దేనికి? 50 కోట్లు అదే దేనికి? నువ్వు ఎమ్మెల్యేగా నుంచోనేది డబ్బులు ఇచ్చి నుంచోడా, ప్రచారం చేసుకో, జెండా పట్టుకొని ఎల్లు కాదు. నోటుకి ఓటుకి, నోటుకు ఓటు, ఓటుకు నోటు, మత్తుకు మందు, కడుపుకి విందు, పక్కకు పొందు, ఇలా పక్కల పరిచే రాజకీయాలు. అందువల్ల వాళ్ళకే వేస్తారు కానీ మరి నాకు నా ఓటు నేను వేసుకోవచ్చు కదా. అట్లాగే నేను ఇది ఫన్నీగా తీసుకోవచ్చు, చాలా కాంట్రవర్సీగా తీసుకోవచ్చు, చాలా బాధగా తీసుకోవచ్చు, చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. అందువల్ల రాకేష్ మాస్టర్ ఇప్పుడు టీ అమ్మే మోడీ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, దానికి ఎవరు ఏమంటారు? అందువల్ల నేను అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎమ్మెల్యేని. సో ఒకవేళ ఆ ఉద్దేశం ఉంటే ఏ పార్టీలో జాయిన్ అవుతారు? అంటే చంద్రబాబు మీద కోపం ఉందంటున్నారు కదా, ఒకవేళ కోపం ఉన్నా సరే అన్నగారి మీద అభిమానంతో ఆ పార్టీలో జాయిన్ అవుతారు. మరి కమ్యూనిస్ట్ ఆ పార్టీలో జాయిన్ అవుతారు. కమ్యూనిస్ట్ పార్టీలో మాది కమ్యూనిజం, నా సిద్ధాంతమే. మొన్న కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు వెళ్ళి చూసాను సార్, ఖైరతాబాద్ దగ్గర చేశారు. సో అక్కడేమి మందు బాటిళ్ళు, వాటర్ ప్యాకెట్లో కూల్ వాటరు కుర్జీలో లేవు. పాపం నేల మీద కూర్చున్నారు ఆడతల్లులు, అన్నల తమ్ముళ్ళు. నాకు ఇప్పుడు ఏమైనా తెప్పిస్తావా, తాగుతావా? అది నీకు తెలుసు కదా. మళ్ళీ దాని గురించి మళ్ళీ అదే సార్, మామూలు తాగుతున్నారా లేదా సార్? వీకెండ్స్ అయినా ఏదో మామూలు అలవాటు తాగినప్పుడు చెప్పు. నేను అది వాస్తవమే కదా సార్, అలవాటు ఉన్న వాళ్ళు ఒక 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి తాగుతారు కదా. నేను తాగినప్పుడు చెప్తాను, ఓకేనా? సరే సార్, ఓకే. ఏపీ రాజకీయాల విషయానికి వస్తే ఎలా ఉందంటారు అక్కడ పరిస్థితులు కానీ, అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి కానీ, జగన్ గారి ప్రభుత్వం కానీ ఎలా ఉందంటారు? అదే 3 రాజధానులు అన్నప్పుడు మరి ఆయన గెలవక ముందు అనౌన్స్ చేసి 3 రాజధానులు పెడతాను నేను అన్నప్పుడు బాగుండేది కదా అని నేను అప్పుడు అన్నాను. తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఎవడికి తోచింది వాడు చెప్తూ ఉంటాడు. సో బాగలేదంటున్నారు, మళ్ళీ లాస్ట్లో ఆయన ఏ పథకాలు తీసుకొచ్చి పెడతారో బాగుందని అంటారు. ప్రజలకి ఏంటంటే వాళ్ళకి కాలక్షేపం కావాలి, డబ్బు తీసుకొని ఓట్లు వేసే ప్రజలు ఏ రూపాన ఎట్లా వస్తుందో తెలియదని. అందువల్ల నీతి నిజాయితీగా డబ్బు మేము తీసుకోము,
అని ఓటేసే వాళ్ళు మాత్రం చక్కగా జగన్ గారి పరిపాలన బాగుందని కొందరు అంటున్నారు, బాగాలేదని కొందరు అంటున్నారు. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ జగన్ గారు పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎలా ఉందండి అని వేరే వాళ్ళు అడుగుతూ ఉంటే జగన్ గారు సీఎం అవుతారు కానీ ఇంతకుముందు సీట్లు మాత్రం రావు అని ఆయన అంటూ నన్ను చూసి అంతే కదా మాస్టర్ అంటే నాకైతే తెలియదే, మీరు చెప్తున్నారు, మీరే పార్టీ లీడర్గా ఉన్నారు కదా అని అన్న. అది విషయం. ఓకే, మరి చంద్రబాబు పరిస్థితి ఏంటంటారు ఆంధ్రప్రదేశ్లో? ఏముంది, ఇక్కడ తెలంగాణలో ఎలా ఉందో మనందరికీ తెలిసిందే, సిచ్యువేషన్ ఎలా అయిందో. మరి ఆంధ్ర పరిస్థితి ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు మీరు? అంటే మళ్ళీ వస్తారంటారా ఫామ్లోకి? ఇంతకుముందు రాలేదా, గెలిచాడు కదా. నేనైతే జాతకాలు చెప్పడం నాకు తెలియదు. జాతకాలు నాకు లేదు, నాకు అన్నిటి మీద ఎక్కడ నీకు చెప్పాను నేను. ఏమని అన్నిట్లో అవగాహన ఉంది తమ్ముడు. తాటాకు మూతలకు బాధపడుతున్నావు నువ్వు. నేను అనేది ఏంటంటే నాకు తెలిసినంతవరకు నేను జాతకాలు నమ్మను అన్నాను. నేను జాతకం చెప్పేవాడిని కాదు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలవచ్చు, ఇప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్తో కలవచ్చు. కేటీఆర్ గారినే అడిగారని కేటీఆర్ గారు ఏదో చెప్పారనేసి కూడా అన్నారు. హరికృష్ణ గారు చనిపోయినప్పుడు మళ్ళీ మనం కలుద్దాం అన్నారనేసి. ఆయన ఇప్పుడు ఎత్తులేయటంలో నెంబర్ 1 ఆయన. అందువల్ల మనం చెప్పే అంత లేదు, ఆయన స్టైలే వేరే ఉంటుంది. సరే, ఆయన ఎత్తులేయడం నెంబర్ 1 అని అంటున్నారు. మరి ఆయన కొడుకు విషయానికి వస్తే మీకు ఎలా, ఏమని ఫీలింగ్ సార్ ఆయన గురించి? ఏముంది పాప, మా అబ్బాయి కొత్త కదా, కొత్త. ఇప్పుడు సార్ ఐటీ మినిస్టర్గా కూడా చేశాడు కదా. అదే కదా చేసి అన్ని తప్పులు మాట్లాడుతున్నాడు కదా పాపం. అందువల్ల ఆయన అలా మాట్లాడటం అంటే తెలియకంటారా సార్? లేదు, అతనికి అంటే స్పష్టతగా మాట్లాడకపోవడం మరి అతను మరి ఇప్పుడు లోపం చూసుకుంటే సెటైర్లు వేస్తున్నారు, ఆయన చాలా చేస్తున్నారు. అంటే అన్న ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఫామ్లో ఉంది ఆల్రెడీ, అది అందరికీ తెలిసిందే. కానీ ఆ అబ్బాయి కొత్త కనుక కొంచెం బిడింగ్గానే ఉంటుంది. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు, సన్నబడి బాగున్నాడు. సో ఏం లేదు నాన్న, ప్రజల్లో ఎప్పుడు కనపడుతూనే ఉండాలి. ప్రజలకి సేవ అంటే నాయకుడు అంటాడు, రాజకీయ నాయకుడు. నేనేమంటానంటే నువ్వు నాయకుడు కావు, సేవ చేయడానికి వచ్చావు, ప్రజా సేవకుడు. సో ప్రతి పార్టీ వాళ్ళకి నేను నా తరఫున ఒకటే అంటున్నాను, ఒక ఎమ్మెల్యే మనము ఎలక్షన్స్ కోసం ఇంటింటికి తిరుగుతాం. ఈ 5 సంవత్సరాలు ఎందుకు తిరగవు నువ్వు? వారానికి ఒకసారన్నా తిరుగు. ఆయన ఎవరో రాయలసీమలో ఒక అతను, నెల్లూరులో ఒక అతను, వైసీపీకి సంబంధించిన వాళ్ళే. నాకు ఎంత సంతోషం వేస్తుందంటే నిజమైన మగోడు ఇతనే కదా. అంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటాడు. ఎంఆర్ఓను కానీ జిహెచ్ఎంసీ వాళ్ళని కానీ అందరిని తీసుకెళ్ళి. అది స్వచ్ఛమైన ప్రజల సేవకుడు. నాయకుడు నాకు ఇష్టం లేదు నాన్న. అట్లాగా చంద్రబాబు నాయుడు కొడుకు కూడా తిరిగితే డెఫినెట్గా ఆదరిస్తారు. నాకేమో అబ్బాయి మీద శత్రుత్వం కాదు. జగన్ చూడు పాదయాత్ర చేశాడు. సో అది అంతా అట్రాక్ట్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ. అట్లా ఎవరు నాకు తెలిసి అంటే నేను కేసీఆర్ గారిని యూట్యూబ్ ద్వారా కూడా నేను అడగడం జరిగింది. అంటే ఇప్పుడు ఓటేసిన పౌరుడు, మన హక్కు, ఓటు హక్కు. తెలంగాణలో టీఆర్ఎస్ని గెలిపించండి, దళితుని సీఎం చేస్తానన్నా. మరి సీఎం దళితుని చేస్తానన్న తర్వాత నన్ను అడిగినప్పుడు ఏంటి మాస్టర్ మరి దళితుని చేస్తానన్నా? అదే నేను అడుగుతున్నాను, దళితుని చేస్తానన్నారు, మరి ఏ దళితుడు సీఎం అవ్వలేదు, కేసీఆర్ గారే ఉన్నారు,
మరి ప్రజలు అర్థం చేసుకోవాలన్న. అలాగే మన అంబేద్కర్ విగ్రహం 116 అడుగులు ఆ విగ్రహం పెడతానన్నారు, ఇంతవరకు పెట్టలేదు. అది అడగడం తప్ప? మరి కార్యకర్తలు నా మీద ఏరా మా కేసీఆర్ అన్నాను. యథార్థంగా నేను చెప్తున్నాను, కేసీఆర్ గారినైనా వైఎస్ జగన్ అయినా నేను ఎవరినైనా సరే మాట్లాడే హక్కు మనకు ఉంది కనుక గుర్తు చేసాం. అరే నిజమే కదా, దళితుని సీఎం చేస్తానన్నాడు, చేయలేదు. కొందరికి లోపల ఉంటుంది, బయట చెప్పలేరు. నాకు లోపల ఉన్నది నేను చెప్పడం నాకు ఇష్టం కనుక ఉన్న వాస్తవాలు చెప్పాను నాన్న, అంతేగాని ఇంకేంటి రాజకీయం మీద ఇంకేమన్నా మాట్లాడాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో మీకు ఎవరిష్టం? చెప్పా కదా, నాకు సార్ పేరు తెలీదు, రాయలసీమ సైడు, అంటే ఏపీ అద్భుతంగా తను రోడ్లోకి వచ్చి ప్రతి వ్యక్తికి భుజం మీద చేసి, పెద్ద అయినా ఏం కావాలి, మీ ఇబ్బందులు ఏంటి, ఆ ఇంట్లో స్తంభం ఒకటి ఉంటే ఆ స్తంభాన్ని కూడా తీయించి పక్కకు పెట్టించాడు. అంటే ఆ ప్రభుత్వం, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మీరు చెప్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వ ఎమ్మెల్యేనా ఆయన? వైసీపీ కేతిరెడ్డి గారు. అవునా? కేతిరెడ్డి గారు అదే మనకి వీడియోస్ చేస్తూ ఉంటారు. అలా ఉండాలి నాన్న, ఆయన పనే అది. కేతిరెడ్డి గారు, ఇంకొక వచ్చేసి నెల్లూరులో ఇంకొక ఎమ్మెల్యే ఉంటారు, అతను ఆ సార్ కూడా నాకు ఫోన్ చేశాడు, మాస్టర్ మీ గురించి నేను స్టడీ చేస్తూ ఉంటాను. ఆయన డ్రైనేజీలో కూడా దిగాడు. ఈ కాలం ఇలా ఉంది. ఎమ్మెల్యేగా నేను దిగిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళంతా వచ్చి, లేదు సార్ ఇది మేము క్లీన్ చేస్తాం. ఇన్ని రోజులు ఏం చేశారు? ఇలాంటి గొప్ప వ్యక్తులు కావాలి, సేవకులు, వాళ్ళే నాయకులు. అది ఎవరైనా సరే. నేనేం వైసీపీ, తెలుగుదేశం. ఇప్పటికీ కర్మజాలి మా అన్నగారి ముఖం చూస్తే తెలుగుదేశాన్ని ఇష్టపడుతూ ఉంటాను. మరి ఎందాక కమ్యూనిస్ట్ అన్నారు? ఇది నా కమ్యూనిజం అమ్మా, ఏడేం తెలుగుదేశం వేసుకోలేదు. నేను అదే చెప్పా, తెలుగుదేశం అంటే అన్నగారి మీద అభిమానం. ఆయన ఉన్నప్పుడు కూడా నేను కమ్యూనిస్టు, మా నాన్నగారు కూడా కమ్యూనిస్టులతో తెలుగుదేశంలో కలిశారు. నేను కోరుకునేది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా యువత మేలుకో, దేశాన్ని ఏలుకో. అదే చెప్తూ ఉంటా, ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన రాజకీయ సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే యువ సైనికులారా రారండి. యువత రావాలి. ఈ కబ్జాలు, అన్నీ లంచగుండితనాలు ఇవన్నీ పోవాలంటే మళ్ళా కొత్తగా రక్తం ప్రవహించాలి. అది ఎలా అని అంటే వాళ్ళిద్దరిని నేను స్ఫూర్తిగా తీసుకోమని చెప్తున్నాను. మరి వాళ్ళు ఎంత వెనకాల ఎంత చెడ్డోళ్ళో నాకు తెలీదు. తెలిసినంత వరకు నేను నా కళ్ళతో నేను చూసాను, నా చెవులతో నేను విన్నాను యూట్యూబ్లో. అది మంచి కార్యం, ఆయన చేయాల్సిన బాధ్యత. వాళ్ళు నెల నెల జీతాలు తీసుకోవట్లేదా? అందువల్ల ప్రతి ఎమ్మెల్యే కూడా, ఈ తెలంగాణలో అవ్వచ్చు, ఆంధ్రాలో అవ్వచ్చు, వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క బాధలను తెలుసుకొని, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు జరుగుతుంటే అవన్నీ కూడా సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఎమ్మెల్యేలని కోరుకుంటాను. ఆయన చూడు, ఆయన ఎవరు, ఢిల్లీ ముఖ్యమంత్రి, కేజ్రీవాల్. అద్భుతాలు. అలా ఉంటే మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగుంటుందనేది నేను కోరుకుంటున్నాను. ఇంకా తమ్ముడు, సార్ జగన్ గారి మీద సింగిల్ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, మొన్న పవన్ కళ్యాణ్ దీంట్లో నాకు బాధేసింది. అందువల్ల ఆయన అదే భీమల నాయక్. సో బాహుబలికి మన రాజమౌళి, చిరంజీవి అంటే ఇప్పుడు త్రిబుల్-ఆర్కి మాత్రం పెంచడాలు, తర్వాత 3 రాజధానులు అనడం ఎందుకు? ఏంటంటే అంటే అక్కడ ఏదో భూములు వాళ్ళు కొన్నారు. అసలు పాలన ఎలా నడపాలి? ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఎంత సఫర్ అవుతున్నారో ఆంధ్ర వాళ్ళు, అది మనందరికీ తెలుసు. దీంట్లో మళ్ళీ 3 రాజధానులని ఇంతవరకు ముక్కింది లేదు, మూలిగింది లేదు. అవి మళ్ళీ కోర్టు నుంచి మళ్ళీ అమరావతి రాజధాని.
ఈ ఈ ఈ జంజాటాలే పడుతున్నారు కానీ డెవలప్మెంట్ ఏం కనపడలేదు. వైజాగ్లో ఉన్న ఐటీస్ అవి కూడా రిటర్న్ వెళ్ళిపోయారు. సో ఇంకేంటి ఆయన పాలన, ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, లోపల వేయించుకోవడం, ఇదే ఎక్కువైందని ప్రజల్లో కూడా తెలుసు అని నేను చూసింది కూడా అట్లాగే ఉంది. అది అసలు తెలంగాణ బెటర్గా ఉంది, ఆంధ్రాలో తిట్టుకోవడం ఎక్కువైంది. ఎవరు ఆయన గుడివాడ నాని, అరే నాయన ఇంత దారుణమా? అసెంబ్లీ అంటే పవిత్రమైనది. అంటే అవును సార్, ఆయన ఒక్కడే కాదు కదా సార్, మిగతా వాళ్ళు కూడా అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కదా సార్. అంటే ఈయన ఒక్కడే తిట్టింది ఒకటే కాదు కాదు, నేను ఒక్కరిని అనలేదు, నేను ఒక్కరిని అనలా. కోడలు నాని అసలు బూతులు ఎలా ఉన్నాయంటున్నాను. అసెంబ్లీలో కూడా తిట్టుకుంటున్నారు, ఇంకా షట్లు పట్టుకొని కొట్టుకోవడం కూడా స్టార్ట్ అవుతాయి. ప్రజలకు కూడా అది కాంట్రవర్సీగానే ఉంటేనే వేడివేడిగా చూస్తున్నారు. మరి ప్రజల్లో కూడా మార్పు వచ్చేసింది, ఏం చేయాలి? అందువల్ల ఆయన కోడలు నాన్నే నేనేది ఇది అనట్లేదు, కాకపోతే దారం కుటుంబాలను బయట రోడ్ల మీద తీసుకురావడం ఆ స్టేజ్కి వచ్చేసారు. శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ కలుస్తున్నారు సార్ ఎప్పుడైనా? నేను ఎవరితో కలవను. అంటే వాళ్ళు మిమ్మల్ని కలుస్తాం కానీ కాల్ చేయడం కానీ లేదు. అంటే ఎంత సార్, ఇంకా అప్పటి నుంచి కూడా ఏం మాటలు కానీ ఏమీ లేవా సార్? ఏం లేదు. సత్య అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడతాడు, జానీ మాట్లాడతాడు. ఎక్కువ నేను ఎవ్రీడే మా మామయ్య ఫైట్ మాస్టర్, ఎవరు సార్? అది శేఖర్ వాళ్ళకి తెలిసిన అతను, శేఖర్ మాస్టర్కి వాడే నన్ను పరిచయం చేయించాడు. 25 years అప్పటి నుంచి మేము కలిసి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇంకా ఎక్కువ ఎవరికి ఏం లేదు, ఎవరన్నా ఫోన్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఇంకా చల్లారలేదంటారే ఏంటండి? ఏంది కొంచెం పెట్రోల్ పోయి నువ్వు పెట్రోల్ పోయి కదా సార్, ఓ పని చేయి, ఫ్లైట్ పెట్రోల్ ఇంకా బాగా వెలుగుతుంది. ఏమి లేదు నాన్న, అయిపోయింది కదా. మరి ఎక్కడ కూడా నేను యూట్యూబ్లో వాడి గురించి ఏం మాట్లాడలేదే. మాట్లాడలేదని కాదు సార్, మామూలుగా ఎంతైనా గురు శిష్యులు అంటే ఇప్పుడు కాకపోయినా రేపైనా మాట్లాడుకోవాలి సార్. అంటే ఎన్ని సంవత్సరాలకి అసలు మీరు ఇప్పుడు అసలు నేను టచ్లోనే లేదంటుంటే ఆశ్చర్యంగా ఉంది, అందుకని అడిగాను. ఉండాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు విద్య నేర్చుకున్నాడు, ప్రయాణం చేశాడు, అయిపోయింది. మనస్పర్ధలు వచ్చాయి, ఓకే, నీ దారి నీది, నా దారి నాది. ఇప్పుడు అలాగే సార్, ఇప్పుడు నేను ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేశాను సార్, రేపొద్దున ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను ఎక్కడికో ఇంకొక 4 మెట్లు పైకి ఎక్కాను అనుకోండి సార్, మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తాను, రాకుండా ఉన్నాను. అది నీ వ్యక్తిత్వం. ఇప్పుడు ఇదేంది, ఇది SRK, మా మావితో టచ్లో ఉంటానన్న. SRK, ఎస్ అంటే శాంసరావు, ఆర్ అంటే రాకేష్, కే అంటే కలమ్మ తల్లి. నేను అప్పటి నుంచి SRK ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని కూడా ఆయన పేరు మీద నా పేరు మీదే పెట్టాం. అప్పుడు శేఖర్ నా దగ్గర అసిస్టెంట్గానే ఉండేవాడు. మరి ఇప్పటికీ ఆయన వదులుకోకుండా ఆయనకి పండగలకి పబ్బాలకి ఏది ఉన్నా మామయ్య ఈ అమౌంట్ పంపుతున్నాను, జాగ్రత్తగా చేసుకో. ఆయన ఇప్పుడు ఫైట్ మాస్టర్గా ఏదైనా సినిమాలు వస్తే చేస్తాడు, లేదా ఇంట్లోనే ఉంటాడు. నా గాడ్ ఫాదర్ నాకు గైడెన్స్ ఇచ్చాడు, అది నా ఫీలింగ్. ఇప్పుడు నేను శేఖర్ని పొగిడితే మళ్ళా కలిసిపోయి లోపల కత్తులు పెట్టుకొని నా వల్ల కాదు. ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, ప్రభాస్ నా స్టూడెంటే, నేను ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాను. మాకు అన్నం పెట్టిన మా గాడ్ ఫాదర్ హీరో వేణు సార్. సో ఆయనకన్నా ప్రభాస్ని నేను పొగిడితే నాకు ఫ్యాన్స్ ఫాలోవర్స్ వస్తారు, నా ఛానల్కి డబ్బులు వస్తాయి. ఇట్లాంటి జఫా పనులు నేను చేయను. ప్రభాస్ స్టూడెంట్ అంతే. నాకు మనసులో ఏదో లోపల ఇంట్లో ఉండి మిర్రర్లో కనపడుతున్నాడు లేరు అన్న తర్వాత నాకు బాధేసింది. చక్రం సినిమాల్లో నేను డ్యాన్స్ మాస్టర్గా ఉన్నప్పుడు ఎదురుపడ్డాడు, గురుగారు నమస్తే అన్నాడు. నమస్తే మా బాగున్నా, అంతే. వీళ్ళతో నాకు ఇప్పుడు అది నా మైండ్లో ఉంది, అది నేను ఓపెన్ అయ్యాను. లేదు అది లేడా ఓకే, అడోడు ప్రభాస్ సీనను అప్పుడు మేనేజర్గా ఉన్నాడు. బ్రదర్ నాకు మిర్రర్లో కనపడ్డాడు చూడు, చెప్పు బాబు కానీ వచ్చేసాడు. లేడా అని నేను నటించుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నా వల్ల కాదు, నేను నటించలేను. కెమెరా వెనక ఇదే, కెమెరా ముందు ఇదే. ఐ డోంట్ కేర్, ఎవరిని లెక్క చేయను. ఎందుకు లెక్క చేయాలంటే నేను ఏదో డబ్బుని ఆశించాలి.
ఆ కోరిక అనేది ఉంటే ఎన్నో తప్పులు చేయాల్సి వస్తుంది. నా ఇష్టమయ్యా, నాకు రూపాయి సంపాదించుకుంటాను, ఆ రూపాయి చాలు. ఇప్పుడు మీకు మామూలుగా ఇప్పుడు ఇన్కమ్ అది ఎలా వస్తుంది సార్? అంటే ఏమన్నా అవుట్డోర్స్ ఇది అంటే ఈ జబర్దస్త్ ఇట్లు మానేశారు అని ఇన్ఫర్మేషన్ ఉంది. ఏం దేనికి మానేశాను? అదే జబర్దస్త్ కానీ దేనికి మానేశాను? ఏమో అది మీరే చెప్పాలి. మొనాటిం అయిపోద్ది. అక్కడున్న తాటాకు రాజకీయాలు ఇవన్నీ మనకు కుదరదు. ఇస్తా కోటింగ్. అంటే ఎందుకు సార్? ఏం జరుగుతుంది సార్ అక్కడ? ఏం జరిగేది ఏం లేదు. అంటే ఎప్పటికి ఆడు యుగోస్. నాకు సుడిగాలి సుధీర్ కానీ వీళ్ళందరూ చాలా గౌరవంగా పలకరించేవాళ్ళు. మన గెటప్ సీన్ కానీ బుల్లెట్ భాస్కర్ ఇంకా నా బిడ్డలు అంటాడు అవన్నీ. కాకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఈయన ఎక్కువ వస్తున్నాడు రాకేష్ మాస్టర్ అన్న ఫీలింగు ఉంటాయి లోపల. ఆయనకే ప్రాధాన్యం, ఫ్లెక్సీలు ఆయనే పెడుతున్నారు. అవునరా, అంటే మీరు ఎక్కువ డామినేట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. ఏమో నాకు వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ చేసుకుంటే వెళ్తున్నాను. ఆ ప్రెజర్లో కూడా ఏదో రాకేష్ మాస్టర్ వచ్చారంటే కొంచెం కొత్తగా ఉంటుంది. మీరు వచ్చిన కొన్ని ఎపిసోడ్స్ కూడా వ్యూస్ బాగున్నాయి. ఆ వ్యూస్ మళ్ళీ నా ఫస్ట్ ప్లేస్ మేమే కొట్టేవాళ్ళం. మిలియన్స్లో కూడా అక్కడ ఏం లేదు. ఒక రంగు పడద్దే రంగుదా ఈటీవీలో వస్తూ ఉంటుంది ప్రోగ్రామ్. దాంట్లో నన్ను అడిగారు. వెళ్ళి అడిగిన తర్వాత రంగ్దే పొద్దున కారు పంపించారు, వెళ్ళాను, కూర్చున్నా. ఆ డ్యాన్స్ మాస్టర్ కూడా పిల్లోడు వాడు నా దగ్గర కూడా డ్యాన్సర్గా చేసాడు. సెల్ఫీలు తీసుకోవడం, ఫేస్బుక్లో పెట్టుకోవడం. ఆ లేడీస్ విచ్చల విడిగా ఏదేదో పరిగెడ్డాలి. అది చూసా. ఏం బ్రదర్ రేపు షో డైలాగ్స్ ఇచ్చారు. డైలాగ్స్ మన ఆమె సినిమా యాక్టరు, ఆమెకి నాకు కాంబినేషన్ ఉంది ఇది అన్నారు. ఓకే చేస్తాను. డైలాగులు చూసుకున్నా. రైటర్ గారు గురుగారు ఇదో ఈ డైలాగ్ ఏదైనా ఉంటే స్పాట్లో కూడా మేము మారుస్తాము, మీకు ఏదైనా ఉంటే చెప్పండి అన్నారు. నేను కొన్ని చెప్పాను. సుడిగాలి సుధీర్తో ఇది చేద్దామా ఇది అన్న బాగుంది గురుగారు అన్న. అట్లా ఇది చేసుకొని ఈ లేడీసు సాయంత్రం 7:30-8 అయిపోతుంది, ఇంతవరకు డ్యాన్స్ సెట్ చేయలేదు. అప్పుడు నేను పిలిచి ఏంది అరే వాటర్ బాయా నువ్వు ఇంకేంట్రా అంటే వాటర్ బాయ్ ఏంట్రా వీడియోలు తీస్తున్నాం మీరు ఫేస్బుక్లో పెట్టుకోవడానికే, ఇక్కడ రిహార్సల్స్ కోసమే కదా వచ్చామన్నా. ఆయన ఏదో యూట్యూబ్ లాగా అనుకుంటున్నాడు, కుదరదు, మేము స్టేజ్ మీదకి రామని చెప్పేసి రండి అనేసి ఓ 10 మంది అమ్మాయిలు తీసుకొని వెళ్ళిపోయారు. డైరెక్టర్ డిపార్ట్మెంట్ పిలిపించి ఏం చేస్తున్నారు మీరు? నేను ఇక్కడికి వచ్చి పొద్దున్న 9 గంటలకి మీరు కారు పంపించి ఇక్కడికి పిలిపించుకొని 9 నుంచి నేను రాత్రి 8:30-9 వరకు ఏంటండి అంటే మేనేజరు ఏం చేద్దాం మాస్టర్, ఇప్పుడు మీరు అడిగిన దానివల్ల వాళ్ళందరూ అలర్ట్ అయ్యారు, అది మైండ్లో పెట్టుకున్నారు. సో ఇంకా అప్పటి నుంచి కూడా మీరు వెళ్ళడం మానేశారు? నాకు ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ అడిగాడు, చేస్తాను తమ్ముడు అన్నాను, చేశాను. ఇక వాళ్ళు చెప్పనప్పుడు బుల్లెట్ భాస్కర్ కూడా తెలుసు అది. చెప్పలేదు, ఇంకా వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదు. బుల్లెట్ భాస్కర్ మామూలుగా మేము ఫోన్లో మాట్లాడుకుంటాం, ఏదైనా ఫంక్షన్లు ఉంటే లేదు. షోకి ఆడు డైరెక్టర్ అది చపాతీ గాడు పాపం వాడు ఎందుకు వాడు గురుగారు అన్నాడు. సరే పో బతుకు బస్ స్టాండ్ చేసుకోకు అని చెప్పేసాను. నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ బుల్లెట్ భాస్కర్ నన్ను ఎంకరేజ్ చేశాడు, ఆ బిడ్డ ఎంకరేజ్ చేశాడు. ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా మా గురుగారు రండి అని ఫంక్షన్స్ తీసుకెళ్తాడు. ఆడు పొట్టోడు నరేష్ గారు, ఇంకా మన నాకు ఒక సినిమా కూడా గెటప్ సీన్ ఇప్పించాడు, హనుమ, మంచి పెద్ద సినిమా, వర్మ గారిది, 5 లాంగ్వేజ్లు, దాంట్లో మంచి క్యారెక్టర్, పుల్రాజ్ క్యారెక్టర్ చేశాను. ఫుల్ సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా క్యారెక్టర్స్ బాగానే పడ్డాయి. గెటప్ సీనే రికమెండ్ చేశాను. ఉంది తేజాకి, నాకు, హీరోయిన్కి, నాకు సెకండ్ క్యారెక్టర్ సైకో కామెడీ. అంటే ఆ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారంటారు మీకు? మరి ఎందుకో వాళ్ళకి అనిపించింది ఇచ్చారు. అంటే మీరు ఏమన్నా అలా కనిపించారే ఏంటి సార్? నాకు అర్థం కాదు. మరి కనపడి ఉండొచ్చేమో.
ఇప్పుడు ఇంకో సినిమా కూడా చెప్పారు, విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్ది, బ్రదర్ ఆనంద, తను కూడా కలిశారు మొన్న. సో నా గెటప్కి ఒక వీడియో కూడా తీసుకున్నారు, అది కూడా సైకో. సైకో అంటే అది ఒక విధమైంది, బాగానే ఉంది. వేసుకొని సైకో వేసుకొని, బైకో వేసుకొని, ఏదైనా వేసుకొని జఫా మళ్ళీ ఇప్పుడు అందరూ సైకో రాకేష్ మాస్టర్ అంటే మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే నేనేం చేయాలి? ఓకే జఫా అంట. అందరికీ ఇంక జఫానే సార్, ఇంకేం లేదా? ఏముంది, లగడి కపూర్, మాదాపూర్, అత్తాపూర్, షేర్లింగంపల్లి, బోడిప్పల్. మీ అంతటా మీకే వచ్చినాయి సార్? అంటే ఎవరన్నా నేర్చుకున్నారు సార్ ఇక్కడ? ఏం లేదు, మామూలుగా వెళ్తూ ఉంటాం కదా, ఫిలిం సిటీ వెళ్ళినప్పుడు ఖైతాబాద్ నుంచి వెళ్ళాలి, లగడి కపూర్ నుంచి వెళ్ళాలి. నాకు వేరే వాడు ఇప్పటి వరకు మీరు చెప్పిన పేర్ల మీద మంచి గౌరవం ఉండేది. ఎప్పుడైనా లగడి కపూర్ సైడ్ వెళ్తే ఇంతకు ముందు ఏదో అనుకునే వాళ్ళు మామూలుగా లగడి కపూర్ ఓకే పలానా మంచిది పేరు ఉంటుంది, బాగుంటుంది అని అనుకుని మీరు అది మొదలు పెట్టిన తర్వాత అటు వెళ్తుంటే మంచి పెచ్చగా నవ్వు వస్తుంది సార్. అది ఇప్పుడు లగడి కపూర్ అంటే నేనేం తప్పు అనలేదు కదా, ఒరే లగడి కపూర్ అన్నా, ఒరే అత్తాపూర్ అన్నా, మరి ఎందుకు నవ్వు వస్తుంది? పోనీ నా వల్లన్నా కదా, ఆలీ గారు కూడా ఆలీ అన్నాడు కదా లగడి కపూర్ అనేసి, మళ్ళీ వేరే సినిమాలు కూడా పెట్టారుగా. ఇది పెట్టారు సార్, ఇంకా 2-3 పెట్టారు మీరు, చాలా మంచిదే కదా. మంచిదే సార్. ఏం మాదాపూర్ నిన్నే. ఇంకేంటి సార్ ఇప్పుడు ఎలా ఉంది సార్ లైఫ్? అది లైఫ్ బాగాలేకపోయినా బాగుంటా, నడుపుకుంటా ఉంటా. అంటే ఆరోగ్యంగా ఉందా సార్ ఇప్పుడు మీకు? టెస్ట్ చెయ్యి. బాగానే ఉన్నాను కదా. అంటే నేను ఇలా పట్టుకుంటే నాకు తెలియదు కదా మరి నేను లోపల ఫీలింగ్. లేదా హాస్పిటల్కి తీసుకెళ్తే ఏదైనా స్కానింగ్ అన్నీ చేపిద్దాం. నేను తీసుకెళ్ళాను సార్. మరి తీసుకెళ్ళిరా బాబు, ఆరోగ్యం బాగానే ఉన్నాను కదా. చెప్పాలి సార్. మీకు పాలిటిక్స్లో ఇష్టం లేని పర్సన్ ఎవరు? చంద్రబాబు నాయుడు. అంటే మీరు అన్న రీజన్ ఒకటేనా లేదంటే? నువ్వు ఆయనకే అలా చేసినప్పుడు ఇంకేం చేస్తాను? అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయనకే వెన్నుబడి పొడిచారా లేదంటే జనాలకు కూడా పొడిచారా? జనాలకు పొడవలేదు, జనాలు ఓట్లేసి అన్నని గెలిపిస్తే అన్ననే లేపేశాడు పక్కకి. ఆయన మీద చెప్పులు పడి ఇవన్నీ నాకు వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు. అతను ఉండొచ్చు, రాజకీయ తెలివి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఒక ఎదుటి వ్యక్తిని మాత్రం అలా చేయకూడదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మిమ్మల్ని కలిసి రాకేష్ గారు రండి మన ఇద్దరం కలిసి పనిచేద్దామంటే చేస్తారా? అవి మరీ జఫా మాట ఇది. ఎందుకంటే ఇప్పుడు తప్పే ఉంది దాంట్లో. చంద్రబాబు నాయుడు జెండా పట్టుకుని డ్యాన్స్ చేశారు, అది నా వృత్తి. చంద్రబాబు నాయుడు సొంత ఊరుంది చూడు, నారా చంద్రబాబు నాయుడు, నారాపల్లి, వాళ్ళ ఇంటి ముందునే డ్యాన్స్ చేసే అరుగు మీద. చంద్రబాబు నాయుడిని తిట్టింది నేనే. మా గురువుగారు డాక్టర్ శివప్రసాద్ మాజీ మినిస్టరు, ఎంపీగా కూడా చేశారు. నారదుడిలాగా గెటప్ వేసుకొని ఢిల్లీలో పార్లమెంట్లో ఆయనతో నేను తిరుగుతూ ఉండేవాడిని. డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఆయన నాటకాలు వేస్తూ ఉంటే అలా వాళ్ళ అల్లుడు మా గురువుగారు వాళ్ళ రెండో కూతురు భర్త ఈ ప్రోగ్రాం చేయాలి, మీరే చేయాలి మాస్టర్ అంటే, నేను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి చేశా. అది నా వృత్తి, రూపాయి తీసుకోకుండా చేసి వచ్చాను మా గురువుగారికి గిఫ్ట్గా. అలాగనే మా గురువుగారు 97లో అట్లా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు మా గురువుగారు. తీసుకెళ్ళి అన్న ఈయన రామారావు అన్న ఇట్లా మన తిరుపతి డోక్రా సంఘం అంతా ఇతనే చేస్తాడు. టిఫిన్ చేసాం జూబ్లీహిల్స్, ఆయన అప్పుడు సీఎంగా ఉన్నాడు. ఆ ప్రోగ్రామ్ అన్నీ నేనే చేశాను. మాధవ్ రెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు వీళ్ళందరూ కూడా మా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూసి పలానా చోట వెళ్ళాలని ఇవన్నీ చేశా.
తర్వాత హోమ్ మినిస్టర్గా ఉన్న మాధవ్ రెడ్డికి అప్పుడు ఉన్నాడు. ఇప్పుడు తర్వాత వేరే షిఫ్ట్ అయ్యారు. ఆయన చనిపోయిన తర్వాత మేము ప్రచారంకి వెళ్ళాం. నక్సలైట్లు పట్టుకున్నాం. మీరు ఇక్కడ ప్రచారం చేశారనుకో మిమ్మల్ని లేపేస్తాం, మీకు మాకేం లేదు, మీరు కళాకారులు వెళ్ళిపోండి అంటే నైట్ 12 ఆ ప్రాంతంలో 4 జీపుల్లో మేము తిరిగేవాళ్ళం. మా గురువుగారికి చెప్తే ఇమీడియట్లీ వచ్చేయండి అన్నారు. సో ఇట్లా నేను చేశాను చంద్రబాబు నాయుడు. కాకపోతే ఆయన మీద నాకు లోపల బయట బాధే. ఆయన మా గురుగారికి కూడా తెలుసు, వర్క్ చేస్తాడు అని మహానాడు ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ చేశా. మరి చంద్రబాబు నాయుడికి నేను తెలుసు, ఇప్పుడు తెలుసు, అప్పుడు తెలుసు. ఎప్పుడైనా సరే ఇప్పుడు పలానా రాకేష్ మాస్టర్ అంటే ఒక ఐడియా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారంట. మా నెల్లూరు అతను ఉన్నాడు, అన్న మాట్లాడాడు, రాకేష్ మాస్టరు కొన్ని ఇంటర్వ్యూలు చూస్తున్నాను. ఆయనకి ఇప్పుడు ఆయన ఎన్ని చూడలేదు. నా బాధ నేను ఇప్పటికీ జై ఎన్టీఆర్ మా అన్న, ఆయనకి తెలుసు. మా మామనే కదా ఆయన దేవుడిలాగా పూజిస్తున్నాడు. ఇప్పుడు నా ఇంట్లో చూడు ఎన్టీ రామారావు కృష్ణుడి విగ్రహం ఉంది, అందరికీ తెలుసు. నీకు తెలీదా? చూడలేదు ఎప్పుడు? యూట్యూబ్లో చూడలేదా? మరి నాకెందుకు అంత ప్రేమ? అందువల్ల ఆయన చెప్పుకోలేడు. ఆయన ఇది అయిపోయింది, ఇంకా ఏముంది వర్క్ చేసేదా? నాలాంటి వ్యక్తితో ఆయన వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది? సరే సార్, ఇప్పుడు మొత్తానికి మీ ప్రియ శిష్యుని అయితే తెచ్చుకున్నారు బలేబాస్లోకి. పొలైనా మొత్తం అప్పుడు ఆగిపోయిన సినిమా ఏమన్నా తీసే అవకాశం ఉందా మీరు? అప్పట్లో 2020లో మీరు స్టార్ట్ చేసి ఆగిపోయిన సినిమా? లేదు, ఇంకా ఏదో కొన్ని అనుకున్నాం, వాడితో ఏం లేదు. నేను ఏదో చేయాలనుకుంటున్నాను. మీరే ఎప్పుడు తనని తీసుకోమని ఇన్వైట్ చేశాను అని అన్నారు కదా, అది అయిపోయింది కదా. దాన్ని మళ్ళీ రిపీట్ చేసి పాపం వాడిని ఎందుకు గోకుతావు? వాడేదో గుట్టుగా చేసుకుంటున్నాడు. ఏం లేదు, మీ ఇద్దరు బాండింగ్ కూడా జనాలకు తెలియాలి కదా సార్. ఏముంది, మళ్ళీ మీరిద్దరు లేదు ఒకసారి ఇంటికి కూడా వస్తానని అన్నాడంట. మన సానీ మీడియా చరణ్ బాబాయ్ ఇట్లాగా గురువుగారి ఇంటికి కూడా వెళ్ళాలన్నా, నేను చాలామంది ఆయన్ని ఎన్నెన్ని మాట్లాడించారో నాకు అన్నీ అర్థమైపోయింది. గురువుగారే కరెక్ట్ బెటర్ అని అన్నారు బాబాయ్. అంటే రమ్మని ఒకసారి నానా పుట్టేటప్పుడు శత్రువులు లేరు, వెళ్ళేటప్పుడు శత్రువు అయినా సరే బాధపడతాడు, అయ్యో చచ్చిపోయాడు అనేసి. అలాగా నాకు శేఖర్ మీద కూడా ప్రేమే. ఇప్పటికీ అంటాను, మీకు బాగా ఇష్టమైన ఎవరంటే శేఖర్ అంటాను, శత్రువు ఎవరంటే శేఖర్ అంటాను. ఎందుకంటానంటే మనం పట్టెడు మెతుకు తినేటప్పుడు దాని విలువ తెలుసుకోవాలి. ఒకవేళ నేను బాధపడ్డానే అనుకో గురువుగారు, కరిగిపోతా. ఇప్పటికీ నేను శేఖర్తో మంచిగా ఉంటే ఏదైనా డబ్బు కూడా, ఇప్పుడు నాకు ఇల్లు లేదు, ఉన్న ఇల్లు కుటుంబానికి ఇచ్చేసాను, రెంట్ ఇల్లు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అయినా ఇలాగే ఉన్నానంటే నా మనోభావాలు. అట్లనే శేఖర్కి నాకు ఒక శేఖర్ ఫామ్ స్టార్ట్ అయిన తర్వాత మిథున్ చక్రవర్తి అంటే నాకు బాగా ఇష్టం. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డిస్కో డ్యాన్సర్ అప్పుడే డ్యాన్సర్ అయ్యా. మాస్టర్ ఇట్లాగా మీరు ఏమేమి సినిమాలు చేశారు ఏదంటే, నేను కరెక్ట్ కాదు, అది హిందీ సినిమా కదా, శేఖర్కి ఇవ్వండి లేదా జానీకి ఇవ్వండి, శేఖర్ మాస్టర్ అయితే బాగా చేస్తాడు, మరి నేను చేయనా? అయిపోయింది అది. అట్లాగే తిరుపతి నుంచి నాకు తెలిసిన వాళ్ళు సినిమా తీయడానికి వచ్చారు, ఆఫీస్ పెట్టారు జూబ్లీహిల్స్లో. గురుగారు రండి అన్నారు, కారు పంపించారు, వెళ్ళాను, భోజనాలు చేసాం. ఈ సినిమాలో సాంగ్స్ శేఖర్ని పెట్టుకోండి, జానీని పెట్టుకోండి, సత్య మాస్టర్కి ఇవ్వండి, నాకొద్దు, బిజినెస్ అవుతుంది.
వీళ్ళదైతే బిజినెస్ అవుతుంది. అదేంటి మాస్టర్ కరెక్ట్ బ్రదర్, చేసుకోండి. ఎందుకంటే నా వల్ల మీకు రూపాయలే ఉపయోగం ఉండదు, వాళ్ళ వల్ల మీ పబ్లిసిటీ కూడా వస్తుందని చెప్పి ఇట్లా చెప్తాను నేను. మరి ఎక్కడ పుల్లయ్య గురించి కూడా గురువుగారు ఎట్లా భలే బాస్ సీజన్ 2కి ఎవరెవరు రాను పుల్లయ్య అని పెట్టుకోండి, ప్రజలు అందరూ కూడా చూస్తారు మా ఇద్దరిని. అలాగే లైలాపారు బిడ్డని పెట్టుకో, అట్లా నేను చెప్పాను. మన సున్సిత్తిని పెట్టుకో, అట్లా పుల్లయ్య గురించి నేనే చెప్పాను కదా. అట్లా ఇక వాటి మీద చేసేది ఏం కాదు. వచ్చాడా భోంచేరా అంటాను, బాగుండరా అంటాను. అక్కడ కూడా షోలో వచ్చి కలిశాడు, అమ్మగారు బాగున్నారు నాన్న, జాగ్రత్త చేసుకో. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది రాకేష్ మాస్టర్ గురించి కొత్త విషయాలు, అలాగే ఆయన మనతో పంచుకున్న విషయాలు. సో ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.